పెన్షన్లు ఇచ్చి పేదల ఆకలి తీర్చిన చరిత్ర ఎన్టీఆర్దైతే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన ఘనత జగన్ది అన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. జగన్ హయాంలో దివ్యాంగులు వృద్ధులు నష్టపోయారని మంత్రి నిమ్మల తెలియజేశారు. మంచం పట్టి లేవలేని వారికి త్వరలో 15,000 రూపాయలు అందించే ప్రతిపాదనను తమ ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 65.18 లక్షల మందికి పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మరి అధికారంలోకి వచ్చినటువంటి మరునాడే మరి ఏదైతే ఈ పెన్షన్ పెంపు మీద సంతకం పెట్టడమే కాదు, మొట్టమొదటి 1వ తేదీనే ఆ పెంచినటువంటి పింఛన్ ఏదైతే ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులది 3,000 రూపాయలు పింఛను 4,000 రూపాయలకి పెంచి ఆ 4,000 రూపాయలు కూడా ఈ నెలతో కాదు, ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక ప్రామిస్ చేశామో ఆ రోజు నుంచి, అంటే ఏదైతే మరి ఏప్రిల్ నెలలో ఏదైతే చెప్పామో మరి ఏప్రిల్ మే జూన్ అప్పుడు ఆ బ్యాలెన్స్ ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000 3,000 ప్లస్ ఇప్పుడు పెంచినటువంటి పింఛన్ 4,000 మొత్తం 7,000 రూపాయలు రేపు 1వ తేదీన ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులు మరి అందుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దివ్యాంగులు అయితే మరి గతంలో 3,000 రూపాయలు పింఛన్ ఏదైతే ఉందో మరి ఆ 3,000 రూపాయలని రేపు 6,000 రూపాయలకి పెంచి అది కూడా 3 నెలల బ్యాలెన్స్ ఏదైతే 3 3 9,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు అంటే 15,000 రూపాయలు ఇవాళ దివ్యాంగులకు అందించేటువంటి పరిస్థితి.